ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర. ప్రకృతి ఒడిలో కొండల మధ్య దాగి ఉన్న ఒక అద్భుతమైనటువంటి శివక్షేత్రం. గుహలో స్వయంభుగా వెలిసినటువంటి ఆ మహాదేవుడు ఇక్కడే, అనగా ఈ కోన గవేశ్వర స్వామి దేవాలయం. ఈరోజు ఈ వీడియోలో ఈ పవిత్ర క్షేత్ర విశేషాలు, చరిత్ర, ప్రత్యేకతలు మీకు నేను తెలియజేస్తాను. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వందల ఏళ్ల క్రితం పశువులు మేపుకోవడానికి వచ్చినటువంటి కొంతమంది గ్రామస్తులకు కొండల్లో ఓ కోనేరు కనిపించింది. అది పసుపు కుంకుమలతో నిండిపోయి ఉండడంతో వారు ఆశ్చర్యానికి గురై అన్వేషణ మొదలుపెట్టారు. ఏమిటిది అని. వారికి ఆ కోనేరు నుండే కొంతమంది మహిళలు అడుగుజాడలు కూడా కనిపించాయి. ఆ అడుగుజాడల్లో అడుగు వేస్తూ పోగా ఆ జాడల్లో ఒక పెద్ద గుహ కనిపించింది. అక్కడ ఓ రాయి దేదీప్యమానంగా వెలిగిపోసాగింది. ఇదేంటో కనుక్కోవాలని మరుసటి రోజు మరికొంతమందితో వచ్చి చూడగా ఆ రాతి లింగానికి పూజలు జరిగినట్లుగా వాళ్ళకు అర్థమైంది. ఎవరు చేసి ఉంటారా పూజలు అని మరింత లోతుగా పరిశోధించగా ఆ కోనేరులో మహిళల అలజడి అనేది వీళ్ళకి వినిపించింది. నిత్యం ఆ కలువ పూల కొలంలో స్నానాలాచరించి బ్రహ్మీ ముహూర్తంలో శివయ్యకు పూజలు చేసేది సాక్షాత్తు అక్కదేవతలే అని వారికి అప్పటికి అర్థమైంది. నాటి నుంచి మహిమాన్వితమైనటువంటి రాతిలింగానికి పూజలు చేయడానికి ఆ ప్రజలు కొండలు గుట్టలు దాటుకుంటూ రాళ్ళు రప్పలు ముళ్ళకంపులు తప్పించుకుంటూ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చేవారు. సాక్షాత్తు ఆంజనేయ స్వామి శివుని అనుగ్రహం కోసం ఇక్కడ తపస్సు చేశాడని ప్రతీతి. దానికి సాక్ష్యంగా ఇక్కడ ఆంజనేయుని యొక్క అడుగు కూడా మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ అక్కమ్మ దేవతలు, నాగదేవతల ఉపాలయాలు కూడా ఉన్నాయి. కోన గవేశ్వర స్వామి దేవాలయం అంటే సాక్షాత్తు శివుని యొక్క ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పులివెందల సమీపంలో ఉన్న ఒక ప్రాచీన శివాలయం. ప్రకృతి రమణీయత, ప్రశాంతమైనటువంటి వాతావరణం మధ్య వెలిసినటువంటి ఈ ఆలయం భక్తులకు, ప్రకృతి ప్రేమికులకు ఆధ్యాత్మిక అనుభూతినైతే అందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ ఆలయం గుహల నేపథ్యంలో లేదా అడవి ప్రాంతంలో కోనలు ఉండటం వల్ల కోన గవేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది. చుట్టూ కొండలు, పచ్చదనంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలు ఇక్కడ మనం చూడవచ్చు. మరి శివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో పులివెందల సమీపంలోని మొట్నూతలపల్లి గ్రామం వద్ద ఉంది. అలాగే పులివెందల నుంచే కాకుండా కదిరి నుంచి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తీసుకోండి, ఫ్రీగా ఉంటాము, ఇబ్బంది లేదు. అంతా కలిసి ఒక బిట్టులా తయారు చేసి చేస్తారు. చెయ్యి కడగకూడదు, చెయ్యి కాళ్ళు కడగకూడదు. దేవుని దర్శనం కోరుతున్నాం. ఉంటారని చెప్పినాడు. దయచేసి అన్నమును వృధా చేయకండి. మీకు ఎంత అవసరమో అంతే అన్నం పెట్టుకొని పూర్తిగా భోంచేసి మీ ప్లేట్లు మీరే శుభ్రపరిచి పక్క వారికి అందించాలని కోరుతున్నాం. వాడేందో చెప్పా, బంగాళాఖాతంలో అది ఇది
శరణి గారు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి మరి కుటుంబ సభ్యులకు పూర్ణ వెంకటేశ్వర ఆశీస్సులు ఎలవడానికి కోరుతున్నాం. భక్తులకు విన్నపము, భక్తుల సహకారంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనం తర్వాత అందరూ భోజనం చేయాలని కోరుతున్నాం. ఈ సేవలను అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. అంతా కలిసి ఒక బిట్టులా తయారు చేసి అట్లా చేసుకోవాలి. చెయ్యి కడగకూడదు, చెయ్యి కాళ్ళు కడగకూడదు, దేవుని దర్శనం చేసుకోవాలి. కోరుతున్నాం. అన్నం పరబ్రహ్మ ఉంటారని చెప్పినాడు. దయచేసి అన్నమును వృధా చేయకండి. మీకు ఎంత అవసరమో అంటే అన్నం పెట్టించుకొని పూర్తిగా భోంచేసి మీ ప్లేట్లు మీరే శుభ్రపరిచి పక్కవారికి అందించాలని కోరుతున్నాం. ఏంటన్నా వాడేందో చెప్పా, బంగాళాఖాతంలో అది ఇది ఇదేనా. శరణి గారు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి మరి కుటుంబ సభ్యులకు పూర్ణ వెంకటేశ్వర ఆశీస్సులు ఎలవడానికి కోరుతున్నాం. భక్తులకు విన్నపము,